సంక్షోభంలోకి వ్యవసాయ రంగం. ఆ మందాల వలస కేంద్రంగా ఎరువుల అక్రమ తరలింపులపై చర్యలు చేపట్టాలి. వైసీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ డిమాండ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడిందని వైసీపీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ఆరోపించారు. శనివారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో ఖరీఫ్ సీజన్కు ముందుగానే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఆర్థిక సాయం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించేవారని, రైతు భరోసా పథకంలో భాగంగా సకాలంలో నగదు జమ చేసి సాగును పండగలా మార్చేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రైతులు ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారని, కూటమి పాలనలో పలువురు నాయకులు తమ ఇళ్లను గోదాములుగా మార్చి ఎరువులను ఇష్టానుసారం పంపిణీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. కృత్రిమ ఎరువుల కొరత సృష్టించి రైతులను కష్టాల్లోకి నెడుతున్నారని, ఈ పరిస్థితికి వ్యవసాయ శాఖ మంత్రి, కలెక్టర్, సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆముదల వలసలో ఎరువుల అక్రమ తరలింపు ఆరోపణలు కొంతమంది వ్యవసాయ అధికారులు, రైల్వే సిబ్బంది, వ్యాపారులు కుమ్మక్కై ఆముదల వలస రైల్వే గూడ్స్ షెడ్ గోదాముల నుంచి ఎరువులను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే నిబంధనల ప్రకారం 5 నుండి 8 గంటల్లో ఖాళీ చేయాల్సిన వ్యాగన్లు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి రాత్రి సమయంలో ఖాళీ చేసి అక్రమ తరలింపులు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల్లోనే ఎరువులు పంచారు. మేము అప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఉంది కదా, ఎక్కడైనా సరే మేము వేచి చూపించామా? చెప్పండి. రైతు భరోసా కేంద్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరా అన్నాడు. ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు లేరా? ఉన్నారు కదా. కానీ ఆ రోజు మేము అందరు రైతులకి కూడా ఆ రోజు మేము అందించాం కదా. యాజ్ పర్ ది డేటా ప్రకారం మేము అందరికీ ఎరువులు, విత్తనాలు సకాలంలో మేము అందించాం, ఇంక్లూడింగ్ రైతు భరోసాతో సహా. కానీ ఇక్కడ రైతు భరోసా పూర్తి స్థాయిలో అలా అన్నట్టుగా పడలేదు. రైతు భరోసా వేస్తాం కదని ఎరువులు అందకపోయినా పర్లేదు మీరు అనుకుంటున్నారా? ఆ రకంగానే ఏదో క్లారిటీ రండి సార్, ఏదో క్లారిటీ ఇవ్వండి సార్. ఇలా లూటీ కాదు కదా చేసుకోవాల్సింది. మనం ఇలా లూటీ చేసుకుంటూ పోతే బోల్డ్ స్కామ్లు ఉన్నాయండి, బోల్డ్ బయటపడుతూ ఉంటాయి ఇటువంటి స్కామ్స్. దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని ఆలోచనలో ఉన్నారు కదా కొంతమంది పెద్దలు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రం తాకట్టు పెట్టడం అవన్నీ పక్కన పెట్టుకోండి. ముందైతే మీరు సెంట్రల్ నుంచి తెచ్చినటువంటి ఎరువుని సకాలంలో అందించే ఆలోచన చేయండి. లేదా ఈ పనికి పాల్పడుతున్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా మీరు సస్పెండ్ చేయండి. ఏమని సస్పెండ్ చేస్తారా? జేడీ సస్పెండ్ చేస్తారా? ఎవరిని చేస్తారు? మీరు ఇక్కడ ఎవరిని చేసినా ఇంటర్లింకే. జేడీకి తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున నీకు లూటీ జరగదు, ఏడీకి తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున లూటీ జరగదు, ఓకి తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున లూటీ జరగదు. అండ్ డిస్ట్రిక్ట్ చైర్మన్, జిల్లా అడ్మినిస్ట్రేషన్ యొక్క చైర్మన్, కలెక్టర్ గారు మీ నోటీసులు లేకుండా జరిగితే వీళ్ళ మీద డెఫినెట్గా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందే. అడ్మినిస్ట్రేషన్లో భయమే పనిచేస్తుంది సార్ కలెక్టర్ గారు. ఇదొక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ భయం లేకపోతే ఇటువంటి లూటీలు ఇదిగా బోల్డ్ లూటీలు జరగబోతూ ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే నాకు ఆ పార్టీ పరిస్థితిని అంచనా వేయలేనటువంటి రాజకీయ నాయకులం కాదండి. ఓడినా గెలిచిన తరాల తరబడి రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నటువంటి ఫ్యామిలీస్ మావి. మేము పసిగట్టగలం. ముందే హెచ్చరించాను. ఒక ఉదాహరణ తీసుకొని మీకు ముందు హెచ్చరించాను, మీరు పట్టించుకోవాలా. మరి దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు కూడా? దయచేసి దీనికి బాధ్యత వహించాలా. ఆ తర్వాత వేదికలకి ఉపన్యాసాలు ఇవ్వడం కాదండి తెలుగుదేశం పార్టీ నాయకులు, దాన్ని ఆచరణలో చేసి చూపించారు. ఏది తల్లికి దాన్ని ఏమంటారు, అన్నదాత సుఖీభావ పడిందా? రైతు భరోసా ఎవరి ఖాతాలోనే లేదు, ఇంకా పడలేదు కదా. పడిందా? ఎంతమందికి పడింది? అవును, ఎంత పడింది? 5,2 అంటే ఈ ఎరువుల దోపిడీకి దానికి మేము ఈ డబ్బులు వేసాం కదా, అది మీరు వదిలేయండి, ఈ ఎరువుల దోపిడీ మేము చేసుకుంటాం అని చెప్పేసి మీరేమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? చెప్పండి, మీరేమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా?
మేము వేస్తాం కదా, ఎరువు దోపిడీ కోసం అడగొద్దు అని రైతుల కంటే మాత్రం మేము అడగమండి. కానీ ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతాం. దీని వెనక ఎవరున్నారు, ఎవరు బాధ్యత వహిస్తారు? జిల్లా యంత్రాంగం బాధ్యత వహిస్తే ఖచ్చితంగా కలెక్టర్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు, తెలుగుదేశం పార్టీ బాధ్యత వహిస్తే ఖచ్చితంగా ఈ జిల్లా మంత్రి అయినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవ కింజరాపు అచ్చెన్నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. రైతు దగ్గర పార్టీలు వద్దండి ప్లీజ్. ఎందుకంటే అందరం రైతు బిడ్డలే, మేము ఇంక్లూడింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరం కూడా రైతు బిడ్డలమే. అందరికీ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఎవరు వాళ్ళకి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ అన్నది ఉంటుంది తప్ప అందరూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎవ్వరు వ్యవసాయాన్ని వదిలేదు. ఇవాళ ఇండియాలో అత్యధిక శాతం వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళే. ఇవాళ రైతుల దగ్గర మీరు దయచేసి మీరు పార్టీలు పెట్టకండి, పార్టీలతో చూడకండి. అలా చూడబట్టే ఇవాళ ఈ ఎరువు పక్కదారి పట్టింది. ఇంత స్టాకులు గొడవంతులు ఏం చేస్తున్నాయి? ఇంకా ఎరువులు అందక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మీరేటండి ఈ స్టాక్లన్నీ మీరు గొడవంతులో పెట్టుకొని బ్లాక్ మార్కెట్లో తరలిస్తూ ఉంటే ఏమని అనుకోవాలి? ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతూ ఉంది? మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో స్కాముల్లో భాగంగా గతంలో ఎగ్జాక్ట్గా ఒక 15 days బ్యాక్ అనుకుంటాను ప్రెస్ మీట్ పెట్టి ఎరువులు బ్లాక్ మార్కెట్లో తరలించబడుతున్నాయి, దాని మీద దృష్టి సారించమని ఈ జిల్లా యంత్రాంగాన్ని, ఈ జిల్లా మంత్రి గారిని కూడా నేను అడిగాను. దాన్ని పట్టించుకోలేదు. ఆ రోజు నేను ఉదాహరణకి పొందూరులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపిస్తూ నేను ఆల్రెడీ కూడా మీకు చూపించాను పేపర్. వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకో ఇవాళ మళ్ళీ దారి తప్పుతున్నటువంటి ఎరువు. దారి తప్పుతున్నటువంటి ఎరువులు అని చెప్పి ఇవాళ ఒక ఆర్టికల్ వచ్చింది. నిన్న ఎరువులు అందక రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేస్తే, రామచంద్రాపురం నుంచి ఎక్స్ ఎంపీటీసీ రౌత్ శ్రీని చేస్తే, ఏవో గారికి చేస్తే స్టాక్ లేదని చెప్పేసి ఆయన అన్నాడు. మరి స్టాక్ లేనప్పుడు నిన్న తనిఖీల్లో అన్ని మెటీరియల్ ఆఫ్ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చిందండి? నాకు అర్థం కాదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరం డిఏపి కానీ యూరియా కానీ? అసలు మన ఆమ్దాలవలస నియోజకవర్గంలో ఆమ్దాలవలసలో డిఏపి 87 మెట్రిక్ టన్నులు, యూరియా 514.53 మెట్రిక్ టన్నులు రిక్వైర్. అదే బూత్లో 60 మెట్రిక్ టన్నులు అండ్ అట్ ద సేమ్ టైం యూరియా 479.79 మెట్రిక్ టన్స్. పొందూరు 120 మెట్రిక్ టన్నులు డిఏపి అండ్ అట్ ద సేమ్ టైం 619 అంటే 619.65 మెట్రిక్ టన్స్ యూరియా. సర్బుజులు 60 మెట్రిక్ టన్నులు డిఏపి అండ్ 399.65 మెట్రిక్ టన్స్ ఆఫ్ యూరియా రిక్వైర్డ్. వీటిల్ని మీరు ఫుల్ఫిల్ చేశారా?